అవును కదే, నా మొహానికి ఇది పోసుకొనుంటే కాలిపోయేది. అంటే ఆ చైతన్య ఇట్లా చేసుంటదా? అవునే, అదే ఇందాక ఇటు పక్కకొచ్చింది. దాన్నిప్పుడే పిలుచుకొచ్చి ఇది ఎట్లా మండుతుందో చూపిస్తా. గొడవొద్దే, అది నిన్ను డైవర్ట్ చేస్తుంది. గొడవ పడి నువ్వు నాటకం ఆడకపోతే నువ్వు పాస్ కావు. నాటకమాడి దాని ముందే గెలుస్తాను. దాని మొహం అప్పుడు మాడిపోతుంది. సరే, తొందరగా రెడీ అవ్వు. భవాని, అది మాడిపోయిన మొహంతో బయటికి గగ్గోలు పెడుతూ రావడాన్ని నేను ఈ మొబైల్లో షూట్ చేస్తాను. అది కింద పడి దొర్లుతుంది చైత్ర. మంటకి తట్టుకోలేక ఏడుస్తుంది. భవాని, అది తలుచుకుంటుంటే అదెంత నరకాన్ని అనుభవిస్తుందో అనిపిస్తుంది. పద. పద. ఎట్లున్నా? ఏదో తక్కువైందే. నా దిష్టే తగిలేలా ఉందే. సూపర్ ఉన్నావు. పద వెళ్దా. చంద్రిక, ఓపెన్ చేయి. ఏ, రూమ్ లాక్ చేశారే. వీడెక్కడికి పోయిండు? రెడీ అయిపోయి స్టేజ్ దగ్గరికి వెళ్ళాడేమో. సరే పద. సరే పద. భవాని, ఆ సౌందర్యని చూసినప్పుడు మనం కూడా ఇలాగే నవ్వాలి. తొందరపడుకు చైత్ర. కాసేపట్లో గొగ్గోలు పెడుతుంది. చూస్తూ ఉండు.
స్టేజ్ వరకు వస్తుందో రాదో కూడా నాకు డౌటే. రాధాకృష్ణ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు కదా. ఇప్పుడు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వరుదిని ప్రవరాఖ్యుడి వృత్తాంతం. కమ్ టు ద స్టేజ్ సౌందర్య అభినందన్, రండి. శేఖర్ ఫోన్ చేస్తున్నాడా ఏమో, సిగ్నల్స్ లేవు. భవానీ అక్క, నా మొబైల్ కి సరిగా సిగ్నల్స్ లేవు. ఒకసారి శేఖర్ కి ఫోన్ చేసి పొజిషన్ ఏంటో కనుక్కో. అలాగే అక్క. అభినందన్ రావాలి. చిత్ర, అటు చూడవే, అప్సరసలా తయారైంది. భవానీ ఎక్కడుంది? ఏమో. అభినందన్ ఎక్కడున్నా రావాలి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కొంగు తీయకు, వేసుకో. అభినందన్ ఎక్కడున్నా రావాలి. అభినందన్ ఇంకా రాలేదు. ఏమండి, అభి గారు ఎక్కడున్నారు? వస్తాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పిలుస్తున్నారండి వాళ్ళు. వాడు కావాలని ఇక్కడికి రాకుండా ఉన్నాడే. వాడి సంగతి చెప్తాను. మేకప్ లో ఇంకొంచెం మెరుగులు దిద్దుకొని వస్తారు. కొంచెం ఓపిక పట్టండి. ఏం చేస్తున్నావు భవానీ? శేఖర్ కి ఫోన్ ట్రై చేస్తున్నానే. రోజ్ వాటర్ గురించి అడుగుతున్నానే. సౌందర్య పెడబొబ్బులు పెడుతోందా? నీ మొహమే, నీ మొహం. అలా అంటావేంటే? లేకపోతే ఏంటే? అదెంత అందంగా ఉందో తెలుసా? స్టూడెంట్స్ అందరూ అప్సరసలా ఉందని చెప్పి చప్పట్లు ఈలలు వేస్తున్నారు. అలా ఎలా? నేను ద్రావకం కలిపాను కదా. ద్రావకం కలిపావో పానకం కలిపావో అది పనిచేయలేదు. నో, అలా జరగడానికి వీల్లేదు. నువ్వు అనుకుంటే సరిపోదే. ఇప్పుడు అది స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తే పరీక్షల్లో పాస్ అవుతుంది. అందరి ముందు దానికి నేను సారీ చెప్పి నా లైఫ్ లో ఫెయిల్ అవుతాను. నువ్వు ఏడవకే, పద, నేను చూసుకుంటాను. అభి, అభి, రే అభి, తలుపు తీరా. ఏం చేస్తున్నావురా లోపల? నేను పాస్ కావాలని వేషం కడితే నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావా? తలుపు తీయరా. అభి, ఏ సౌందర్య, రే, ఎందుకే అలా అరుస్తున్నావు? అభి లోపలున్నాడో లేదో? నీ దోస్త్ ఎడిపోయిండు, లోపల లేడా? లేడు. కరెక్ట్ టైంకి ఎక్కడికి పోయాడండి? కొంచెం ఓపిక పట్టండి. లేడని చెప్తున్నావు గాని వాడు రూమ్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది. రమ్మని ముందు. నన్ను మోసం చేస్తే వాడికి మంచి జరగదు. మోసం చేయడండి.
అభి మనసు మీకు తెలీదు. నాటకం మొదలయ్యే టైంకి అసలు తను ఎక్కడికి వెళ్ళాడండి? నాకు అర్థమైంది. వాడు మనమంటే గిట్టని వాళ్ళతో చేతులు కలిపిండు. అందుకే ఇట్లా చేస్తున్నాడు. అభి ద్రోహం చేయడు. మాటిచ్చాడంటే అస్సలు తప్పడు. ఇప్పుడు తప్పలేదా? అసలు తను ఎక్కడికి వెళ్ళాడండి? హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లాన్ని చూడడానికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. అరే, ఆడిటోరియంలో నాటకం ఆడు అంటే వేరే నాటకాలు ఆడుతున్నాడా ఏంది? అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు ఆగితే వచ్చేస్తాడు. ఈలోపు స్టూడెంట్స్ గొడవ చేస్తారండి. ఆ చైత్ర ఏం చేస్తుందో ఏమో. ఛ! నిన్ను నమ్ముకోవడం పొరపాటైంది. అబ్బా నసపెట్టకే, అదెక్కడుందో చూపించు ముందు. ఎందుకు? సెల్ఫీ తీసుకుంటావా? దగ్గరుండి మేకప్ చేయించుంటే మన ప్లాన్ వర్కౌట్ అయి ఉండేది. అప్పుడు నువ్వు తెచ్చిన లిక్విడ్ పనిచేయలేదు. లేకపోతే ఇంత టెన్షన్ ఉండేది కాదు. దానికి ఇంకా టైం ఉంది కదా. అభినందనకి రావాలని మొత్తుకుంటున్నారు కదా. అందరూ వచ్చేశారు. అది కూడా టచ్అప్ చేసుకుని రెడీగా ఉంది. కంగారు పడికే. అమ్మాయి, నువ్వు ఫోన్ తీసుకునెళ్ళి మైక్ దగ్గర నుంచో. దాంతో ఏం మాట్లాడించాలో నేను చూసుకుంటాను. అలాగే మేడం. పద. 10 నిమిషాలు వెయిట్ చేయవే, వచ్చేస్తాడు. త్వరగా రారో బాబు. అన్ని పనులు ఇప్పుడు పెట్టుకోవాలా వీడు? సౌందర్య, నువ్వు స్టేజ్ మీదకి రాకూడదు అనుకునే వాళ్ళు వస్తున్నారు. దిష్టి తగులుతుంది నీకు. అది కప్పేసుకో. కప్పుకో త్వరగా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నారు? మీకెందుకు? ఏంటే, నా మనోరాల్లా నేను కూడా భయపడతాననుకున్నావా? నన్ను ఇది చెంప మీద కొట్టింది భవానీ. దీని చెంప చెళ్ళు అనిపిస్తాను. ఏయ్, నా చెయ్య పట్టుకుంటావా? నువ్వు చెయ్యెత్తితే వణికిపోనికి నేనే నీ ఇంటి పని మనిషిని కాదు, సౌందర్యని. మొహం దాచుకుంటున్నావేంటే? కొంగుతీ. స్టేజ్ మీద చూద్దువులే. మాడిపోయిన మొహాన్ని ఏం చూస్తారులేండి. ఏంటే రెచ్చిపోతున్నారు? నీ మనవరాలు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేక కుట్రలు చేస్తుందని నాకు బాగా అర్థమైంది. నేను నీతో స్నేహం చేయాలా? చచ్చినా చేయను. నువ్వు స్టేజ్ మీద మా గ్రానీతో నా గురించి బ్యాడ్గా చెప్పాలనుకున్నావు కదా? నేను కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయను. నాతో ఎందుకు స్నేహం చేయవు? ఎందుకంటే నువ్వు నా శత్రువి. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వే నా శత్రువి. ఎందుకు సౌందర్య అలా మాట్లాడుతున్నావు? నోర్ముయ్. నీతో నేను చెయ్యి కల్పను. నువ్వంటే నాకు అసహ్యం. పోవతలకే. ప్రిన్సిపల్ గారు, చెప్పండి మేడం. ఆ మాటలు సౌందర్యవేనా? చైత్ర వాయిస్ గుర్తుపట్టాను. అది సౌందర్యనే మేడం. కానీ ఎక్కడి నుంచి మాట్లాడుతుందో, ఎందుకలా మాట్లాడుతుందో తెలీదు. ఆ అమ్మాయికి చైత్ర మీద ఇంకా కోపం ఉన్నట్టుంది. నేనే స్వయంగా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చైత్ర సౌందర్యలు స్నేహితులుగా మారతారు. చైత్రతో క్షమాపణలు చెప్పిస్తే సౌందర్య మనసు మార్చుకుంటుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? పోండి అవతలికి. చైత్ర, పద వెళ్దాం. చైత్ర, మీ గ్రాని నిన్ను అపార్థం చేసుకోలేదే. సౌందర్య ఎందుకలా మాట్లాడిందని ఫీల్ అయింది. ఎస్, నేను అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు అది స్టేజ్ మీదకి వెళ్తే చెప్పులు విసిరేలా చేయాలి. చేస్తాను, పద. వాళ్ళు పోయారులేవే.
వాళ్ళ గురించి ఆలోచించట్లేదే. ఈ అభిగాడు ఎక్కడున్నాడో ఏందో, ఇంకా రాలేదు చూడు. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. సార్, ఆ దొంగ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, కానీ డబ్బు కంపెనీ వాళ్ళకి చేరేదాకా మనం జాగ్రత్తగా ఉండాలి. మేము రెడీ శేఖర్. కంపెనీ పర్సన్ ఎవరో వస్తానన్నారు. సేనాపతి అనే పర్సన్ వస్తాడు. 1947 అనే కోడ్ చెప్తాడు. అతన్ని మాత్రమే లోపలికి ఎలో చేయండి. హలో మిస్టర్. ఇక్కడ పోలీసులు ఉన్నారు, అలాగే వెళ్ళిపోతున్నావేంటి? ఓ, సెక్యూరిటీ అనుకున్నాను. ఏంటో చెప్పండి. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ, పని మీద వస్తే పర్మిషన్ ఎందుకు సార్? మీరెవరు? నేను అడుగుతున్నాను, నువ్వెవరు? సేనాపతి ఫ్రమ్ ఫార్చ్యూన్ కంపెనీ. ఐడి కార్డ్ చూపించు. ఐడెంటిటీ కార్డ్ తీసుకొచ్చి ఎవరైనా చూయిస్తే లోపలికి పంపిస్తారు. అప్పుడు మిస్యూజ్ జరగచ్చు కదా సార్, అందుకే ఐడి కార్డ్ తీసుకురాలేదు. శేఖర్, కోడ్ చెప్పమను. మీరందరూ ఉండగా చెప్పొచ్చా? పర్లేదు, చెప్పండి. ఓకే, కోడ్ 1947. ఇది మీకు మాకు తప్ప ఎవరికీ తెలీదు. పోలీసులు ఉన్నప్పుడు కూడా చెప్పమన్నారు. ప్రాబ్లం వస్తే మా పూచి లేదు. పోలీసులకు తెలిస్తే ప్రాబ్లం లేదు, దొంగలకి తెలిస్తేనే కష్టం. ఇంతమంది పోలీసులు ఉండగా దొంగ ఎలా వస్తాడు సార్? ఇన్స్పెక్టర్ గారిని చూడగానే సగం చచ్చిపోతాడు. ఒక్క నిమిషం. మీరు డిఫరెంట్గా ఉన్నారా? తేడాగా ఉన్నానా? నో నో నో, అపార్థం చేసుకోకు. వెరైటీగా ఉందంటున్నాను. ఈ హెయిర్ తీసేయడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు.
ఆచారం అన్నారు. ఓ ఓకే ఓకే సారీ. ఇట్స్ ఓకే. ఏమీ అనుకోకండి. ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకండి. మీ డ్యూటీ మీరు చేశారు, నా డ్యూటీ నేను చేయాలిగా. లోపలికి వెళ్దామా? ఓకే రండి.